మనకైతే మినీ సివింగ్ మిషన్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే ఒక మిషన్, దీనికి సంబంధించినటువంటి ఒక స్టాండ్ ఉంటుంది. ఈ స్టాండ్ వచ్చేసి మీరు ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా కనెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మీరు ఈ వీడియోలో వచ్చేసి మనం దీన్ని ఎలా మనం కనెక్ట్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు మనకు 2 వేస్లో మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి ఎలక్ట్రిక్ దాని ద్వారా, ఇంకోటి వచ్చేసి పెడల్ త్రో మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో మీకు స్టెప్ బై స్టెప్ ఎలానో మీకు ఈజీగా చూపిస్తాం ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక 8 స్టెప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బాబిన్. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఈ చిన్నటి పిన్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. తర్వాత దీనికి మళ్ళీ అండ్ దీనికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకొని తర్వాత ఇక్కడ మనం కనెక్ట్ చేయాలి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇది మనకు అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మీకు ఇది చూడండి, ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇది ఇలా ప్రెస్ చేసి మీరు సైడ్ కంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది, లేదా ఇన్ కేస్ ఇలా మనం ప్రెస్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఎందుకంటే మనకి ఇది థ్రెడ్ అనేది మనము వన్స్ బాబిన్ థ్రెడ్ అయిపోయినాక మనం దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీకు ఇది ఇప్పుడు ఇక్కడ మనము టర్న్ చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కింద సైడ్ వచ్చేసి చూడండి, ఇది ప్రస్తుతానికైతే తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది కింద ఒక బాబిన్ ఉంటుంది. ఓకే, ఇది మనకు డౌన్ సైడ్ అనమాట, అంటే కింద స్టిచ్ వస్తుంది అనమాట. ఇది పైన స్టిచ్ అనమాట. ఓకే, సో ఇవి రెండు మనము ఇలా పెట్టేసుకుని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ ఇది అయిన తర్వాత ఇది క్లోజ్ చేసుకుని, సో ఇది మీకు ఎలా ఆపరేట్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది మీరు డౌన్ చేసేయండి. ఇంకా చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ కనెక్షన్స్ అనేటివి. సో ఈ కనెక్షన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అండి, ఫుట్ పెడల్ అని. సో ఇక్కడ వచ్చేసి ఫుట్ పెడల్ వచ్చేసి పైన ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మీరు ప్లగ్ వచ్చేసి కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ మనం కనెక్ట్ చేసినట్టయితే మనకి ఆటోమేటిక్గా అది రన్ అవుతుంది. ఇన్ కేస్ మనం పెడల్ కనుక యూజ్ చేయాలనుకుంటే జస్ట్ మాన్యువల్గా మనము పెడల్ త్రో మనము దీన్ని స్టిచ్ చేస్తాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫార్మేటివ్ అనిపిస్తే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఫర్దర్ వీడియో మీకు కవర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.